యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనము చదివితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఎట్లా వచ్చాడు మన మధ్యకి? శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. అంటే కృప సంపూర్ణమే, అలాగే సత్యము కూడా సంపూర్ణమే. ఆమేన్. ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. జీసస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. అంటే యేసయ్య కృపకి అలాగే సత్యానికి ఒక పర్ఫెక్ట్ అన్నమాట. అంటే పరిపూర్ణమైన బ్యాలెన్స్. అంటే రెండు సంపూర్ణమే. కొంతమంది కృప ఉంటుంది ఎక్కువ, ప్రేమ ఉంటుంది, కానీ సత్యము చెప్పాలి అంటే చెప్పలేరు. కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా సత్యాన్ని చెబుతారు, కానీ వాళ్ళ దగ్గర ఏముండదు, కృప ఉండదు. అంటే కృపతో మాట్లాడరు వాళ్ళు. బైబిల్లో ఏమంటాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. సత్యం ఎలా చెప్పాలి? ప్రేమ కలిగి చెప్పాలి. ప్రేమ కలిగి. ఆమేన్. అంటే ప్రేమ లేకుండా చెప్పరాదు. ఇంకో దగ్గర ఏమంటాడు ఆయన? గలతీలో అంటాడు కదా, ఏమని? మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు కృపా సహితముగా. 4:6 కొలస్సీ 4:6 అనుకుంటా. అదే ఆ భవిష్యమేనా? కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలు అంటాడు, ఏమంటాడు? మీ సంభాషణ ఎలా ఉండాలంట? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆమేన్. ఎలా ఉండాలి సంభాషణ అంటే? ఇంగ్లీష్లో సంభాషణని కాన్వర్జేషన్ అంటారు. సంభాషణ అంటే ఏంటంటే అది మోనోలాగ్ కాదు, డైలాగ్. మోనోలాగ్ అంటే ఏంటంటే, డైలాగ్ అంటే ఏంటంటే, మోనోలాగ్ అంటే ఒక వ్యక్తి మాట్లాడేదాన్ని మోనోలాగ్ అంటారు. డైలాగ్ అంటే కాన్వర్జేషన్. సంభాషణ అంటే ఒకళ్ళు మాట్లాడితే సంభాషణ కాదు. సంభాషణ అంటే ఎంతమంది మాట్లాడాలి? కనీసం 2 మాట్లాడాలి. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు విని ఆ విన్నదానికి ప్రతిస్పందిస్తే దాన్ని ఏమంటారు? సంభాషణ అంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనతో మనం మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటాం, కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంట? మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు. ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు, కృపా సహితముగాను అలాగే రుచి కలిగినది కాను ఉండాలి. ఆమేన్. ఉప్పేస్తే ఎలా ఉంటుంది? ఉప్పు వేయకుండా తినగలుగుతారా కూరని? ఉప్పు ఎందుకు వేస్తారంట అసలు మామూలుగా? ఉప్పు లేకుండా ఎప్పుడైనా తిన్నారా? ఉప్పు లేకుండా తిన్నారా? తక్కువైందంటే ఏమంటారు? మళ్ళీ వేసుకుంటారు కదా, ఉప్పు వేసుకొనే తింటారు. ఉప్పు లేకుండా ఎవరు తినరు. తినవల్ల కాదు, తినటానికి కుదరదు. హల్లెలూయా. ఉప్పు రుచి ఉండాలి. హల్లెలూయా. అంటే కృపా సహితం అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలు ఇతరుల్ని నొప్పించేలాగా ఉండకూడదు. ఆమేన్. ఒకవేళ వాళ్ళు తప్పిదమ్మిలో ఉన్నా వాళ్ళని ఎలా సరిచేయాలంటే ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఆమేన్. అంటే వాళ్ళు నాశనం అవ్వాలి అని కోరుకోకూడదు. ప్రేమతో వాళ్ళని రెస్టోర్ చేయాలి. అంటే తిరిగి దేవునిలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. యాకోబు కూడా అంటాడు కదా, ఒకసారి యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? యాకోబు రాసిన పత్రిక చూస్తే 5వ అధ్యాయము 19వ వచనము. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల
పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము, నేను చదువుతాను, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్న. పాపాలని కప్పటం అంటే ఏంటి? పాపాలని కప్పటం అంటే ఏంటి అంటే అతన్ని మళ్లించాలి అంటే అతన్ని పాపాలని ఎక్స్పోజ్ చేయకూడదు. అంటే నలుగురిలోకి తీసుకొచ్చి అతన్ని ఏం చేయకూడదు, బహిర్గతం చేయకూడదు. అందరు తలలు కిందకి వేశారు. నా వైపు చూస్తారా? ఉన్నది 6గురమే కదా, నా వైపు చూడండి. నాకేమీ మొహమాటం సిగ్గు ఏం లేదు, మీరు నా మొహం చూడొచ్చు. ఆమేన్, హల్లెలూయా. అతనేంటంట, సత్యమునకు మళ్ళిస్తే పాపాన్ని కప్పుతున్నాడు. అంటే కప్పటం అంటే దాన్ని దాచిపెట్టడం కాదు, ఇతరుల ముందు కప్పుతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి తెలిసినప్పుడు ఏం చేయాలి? దాన్ని మైక్ తీసుకొని బజార్లోకి వెళ్ళకూడదు, చెప్పకూడదు. ఏం చేయాలి? కప్పాలి. కప్పి అతన్ని సత్యమునకు మళ్లించాలి. ఎలాగ మళ్లించాలి? కృపా సహితముగా. హల్లెలూయా. సంభాషణ ఉప్పు వేసినట్టు. అంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమతో సత్యము చెప్పాలి. కానీ ఆ సత్యము ఏ ప్లేస్లో నుంచి రావాలి అంటే ప్రేమ కలిగిన హృదయంలో నుండి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ కలిగిన హృదయం. అందుకే ఏమంటాడంటే యేసు ప్రభు, ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, మనం యోహాను సువార్త మనం చదివిన మాట ఏంటి? యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు. అంటే కృప ఉంది, సత్యము ఉంది. ఈ రెండిట్లో సంపూర్ణత ఉంది. మనకేంటంటే ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది. కానీ యేసు ప్రభుకి అన్నీ పర్ఫెక్ట్. ఆయన బోధిస్తాడు, బోధించడంతో పాటు అద్భుతాలు కూడా చేస్తాడు. అనేక మంది ఆయన దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అంటే ఆయన మాటలు వినటానికి వచ్చారని ఉంటుంది. ఆయన అద్భుతాలు చేస్తాడని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయనతో ఆహారం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అందరూ ఒకే దానికోసం రారు. హల్లెలూయా. ఎవరికి ఉండే అవసరత వారికి ఉంటుంది. ఆమేన్. కొంతమంది ఎందుకు వస్తారు? అద్భుతాల కోసం వస్తారు. ఇంకొంతమంది ఎందుకు? సూచక్రియలు. రెండు ఒకటే. ఇంకొంతమంది జ్ఞానము, ఆయన ఏం చెప్తాడో విందామని. మనం చూస్తే పౌలు గారి దగ్గరికి వచ్చారు కొంతమంది. వచ్చి ఆయనతో ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 1:18 చదువుతారా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనమే కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. తర్వాత జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. అంటే ఏంటి? ఈ లోకపు జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది అంటే డిబేట్, ఎప్పుడు వాదం పెట్టుకోవడానికి కూర్చుంటారు కదా, వాళ్ళు ఏమయ్యారు? తర్కము అంటే తర్కం చేసే వాళ్ళు ఏమయ్యారు? దేవుని జ్ఞానానుసారం 21వ వచనం చెప్తున్నాను చూడండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని నేను చదువుతాను. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు అది దేవుని దయాపూర్వక సంకల్పమాయను. హల్లెలూయా. 1:21 ఆ వచనం. అంటే దేవునికున్న జ్ఞానం ఏంటి? దేవునికున్న జ్ఞానం ఏంటి అంటే లోకము తనకున్న జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేకుండా చేయటమే దేవునికున్న జ్ఞానము. హల్లెలూయా. ఉదాహరణ ఏంటి? లోకంలో చాలామంది చూస్తే ఏం చేస్తున్నారు? దేవుణ్ణి తెలుసుకోవాలని వెతుకుతున్నారు. ఎట్లా వెతుకుతున్నారు? అనేక రకాలైన పుస్తకాలు చదువుతున్నారు. సత్య అన్వేషణ అని చెప్పి దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి చూస్తున్నారు. అనేక చోట్ల చూస్తే ఏం చేస్తున్నారు? అందరూ మంచి మంచి ఉద్దేశంతోనే, పూజారులు, యాజకులు, వీళ్ళందరూ దేవుడికి కనుగొనాలని, జ్ఞానం ద్వారా వెళ్ళాలని చూస్తున్నారు. ఇంకా క్రైస్తవుల్లో కూడా దేవుడిని చేరుకోవాలి, ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి ఏం చేస్తున్నారు?
మీరు చూస్తే అనేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రాలు, కానీ మనకి ఏ క్షేత్రము లేదు. మనం ఎక్కడుంటే అదే క్షేత్రం మనకి. హల్లెలూయా. మనం ఇంట్లో వంటగదిలో ఉంటే అదే మనకు పుణ్యక్షేత్రం. అక్కడే దేవుణ్ణి పిలిస్తే అక్కడ వింటాడు ఆయన. హల్లెలూయా. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ తలనీలాలు సమర్పించాల్సిన అవసరము లేదు. ఎక్కడ మోకాళ్ళ మీద కొండలు ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. నేను చూసా, మనకి ఇక్కడే దగ్గరలో ఉంటుంది కదా విజయవాడ దగ్గర. ఇక్కడికి వెళ్తే 2017 మే 28వ తారీఖు, అంటే డేట్ కూడా ఎందుకో గుర్తుంది. అప్పుడు అక్కడే ఉన్నాము 20 రోజులు ఉంటే, అప్పుడు ఆ పక్కనే పరిసరాల్లో ఒక వర్షిప్, మ్యూజిక్ అండ్ వర్షిప్ దీనికి సంబంధించిన ఒక దగ్గర ఉంటే ఒకరోజు వెళ్ళాము సరదాగా ఊరికి. వెళ్తే అక్కడ ఏంటంటే కొండ ఎక్కుతున్నారు. ఎట్లా ఎక్కుతున్నారంటే మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. ఎట్లా? మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. ఇంకా చిన్నపిల్లల్ని కూడా ఏంటంటే, అది మే నెల ఎలా ఉంటుంది మే నెల ఎండ ఎలా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది కదా. అది కూడా మే పీక్ అనమాట. అదేంటిది ఆ సమయం ఏంటి, మే 28 అది అంటే ఇంకా పీక్, ఇంకా రోహిణి కార్తీ అలాంటి సీజన్ అది. అప్పుడే పోయి జూన్ వస్తుందంటే ఋతుపవనాలు ఎంటర్ అయ్యి అప్పుడు ఇంకా పీక్లో ఉంటుంది ఎండ. అలాంటి సమయంలో చిన్నపిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే చెప్పులు లేకుండా వాళ్ళని కొండెక్కిస్తున్నారు. ఏం లేకుండా? చెప్పులు లేకుండా. ఆ కాళ్ళు కాలుతున్నాయి, వాళ్ళేమో నిలబడలేకపోతున్నారు. చిన్నపిల్లలు. ఎంత ఉంటుంది వాళ్ళ వయసు? 10 ఏళ్ళు 11 ఏళ్ళు అంతే ఉంటుంది వయసు. ఏదో వాళ్ళు కోరుకున్న దానికి జరగాలని చెప్పి పిల్లల మీద కూడా ఏం చేస్తున్నారంటే శాడిజం చూపిస్తున్నారు. అంటే ఇట్లా వెళ్తే ఏంటంట, దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన వింటాడు. ఇలా చేస్తే దేవుడి దగ్గరికి దేవుడు మన మొర ఆలకిస్తాడు అంటారు. అలా చేసి వెళ్తున్నారే కానీ ప్రతిఫలం లేదు దానివల్ల. అంత కష్టపడమని దేవుడు మనకి చెప్పలేదు. ఆయన తన కుమారుని ద్వారా మనకు సమస్తాన్ని అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. ఎఫెసీ 1:3 చదువుతారు ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఏంటంట? ఆత్మ సంబంధమైన కొన్ని అల్ల ప్రతి అంటే అన్నీ. ఎట్లా ఇచ్చాడు? చెప్పులు లేకుండా కొండ ఎక్కడం ద్వారా, మోకాళ్ళతో ఎక్కడం ద్వారా, లేకపోతే మన జుట్టుని ఆయనకి ఇవ్వటం ద్వారా. ఏం చేసుకుంటాడు మన జుట్టుని దేవుడు? దేనికన్నా ఉపయోగమా? దేనికి ఉపయోగం లేదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎవరి వల్ల ఇచ్చాడు మనకి? యేసుక్రీస్తు వల్ల మనకి తన కుమారుని యందు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? ఈ వచనం కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన వచనం. రోమా 8:32 చదవండి. 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు మళ్ళీ చదువుతారా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అంటే సొంత కుమారుణ్ణే ఇవ్వటానికి ఆయన ఏం చేయాల? వెనుక తీసుకోవాలా. వెనుక తీయని వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని రాసిస్తున్నాడు అనుకోండి ఇంకొక వ్యక్తికి మొత్తానికి ఉచితంగా. ఇప్పుడు ఇంటిని ఇచ్చిన వాడికి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఇవ్వటం పెద్ద విషయంగా ఇక్కడంటే మనకి భారతదేశంలో ఇల్లు మారితే మనకి ఫర్నిచర్ ఇవన్నీ మార్చుకుంటారే కానీ ఫారిన్లో ఎలా ఉంటుంది? ఫర్నిచర్ కూడా ఉంటుంది ఇంట్లోనే. హల్లెలూయా. అంటే ఇంటిని కొనుక్కుంటే ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా కొనుక్కున్నట్టే. ఇక్కడ ఇంటిని కొనుక్కుంటే మనం ఏం చేయాలి?
ఇంటిని తీసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇల్లు మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు. మనం మన వస్తువులు తీసుకొని వెళ్తాం. కానీ అట్లా ఉండదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇంటిని ఇచ్చిన వాడికి ఇంట్లో ఉన్న వస్తువులు ఇవ్వడం పెద్ద విషయమా? కాదు. పరలోకంలో ఉన్న గొప్ప బహుమానం ఏంటంటే యేసయ్య. ఆమేన్. ఇప్పుడు యేసయ్యనిచ్చిన దేవుడికి యేసయ్యతో పాటు మనకి అడిగినవి ఇవ్వటము పెద్ద కష్టమా? కష్టము కాదు. హల్లెలూయా. ఇక్కడేమంటాడు మళ్ళీ చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆయనతో పాటు. ఆయనతో పాటు అంటే ఆయన్ని స్వీకరిస్తేనే ఆయనతో పాటు వచ్చేవి వస్తాయి. హల్లెలూయా. చాలామందికి ఏం కావాలి? ఆయనతో పాటు వచ్చేవి కావాలి, కానీ ఆయన వద్దు. ఏమొద్దు? యేసయ్యను తీసుకుంటే ఏం తీసుకున్నట్టు మీరు? యేసయ్యతో పాటు సమస్తాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సమస్తము అంటే అందులో ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ధన ఘనతలు ఉన్నాయి. ఆమేన్. ఇంకా మనకేమేమి అవసరమో అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, ఇంకా అన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఏంటి? అన్నిటినీ ఇస్తాడు. దేనికి ఇస్తాడు దేవుడు మరలా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు ఏంటంట? దేవుడు చాలామంది ఏం చెప్తారంటే దేవునికి ధనం అంటే నచ్చదు అని చెప్తారు, కానీ అది అబద్ధం అంట. అదేంటిది? అబద్ధము. ఇక్కడ ఏమంటాడు? ఇహమందు ధనవంతులైన వారు ధనవంతులు కాక అనలా. చదువుతారా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ఇదేంటిది? మనకి దేవుడు ధనం అంతా ఇస్తాడు, కానీ అదేంటిది? ఆ ధనము అస్థిరము. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు. చూడండి ఏమిస్తాడంట ఆయన? సుఖముగా ఎందుకు ఇస్తాడు దేవుడు? సుఖంగా ఉంటానుక లేకపోతే బాధపడటానుక? సుఖంగా ఉంటే అది దేవుని చిత్తము కాదు అంటే అది అబద్ధము. బైబిల్ ఏం చెప్తుంది? మరలా చదవండి, అదే మాట, అదే వచనాన్ని చదవండి. అందరూ చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక. అంటే నమ్మకం ధనం మీద పెట్టుకోవద్దు, కానీ సుఖముగా ఎంతమంది సుఖంగా అనుభవించాలని కోరుకుంటున్నారు? తప్పేమీ కాదు, అది బైబిల్లో ఉన్న మాటే. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను సుఖంగా అనుభవించాలి చెప్పండి. నేను సుఖముగా అనుభవించాలని చెప్పండి. ఆమేన్. మీరు సుఖంగా ఉంటాం దేవుడి చిత్తమా కాదా? చిత్తమే. హల్లెలూయా. మీరు సుఖంగా ఉంటే వేరే వాళ్ళు కుళ్ళుకుంటే కుళ్ళుకోనివ్వండి. ఆమేన్. ఎందుకది? దేవుని చిత్తం అది. హల్లెలూయా. ఆ క్రైస్తవులు ఇట్లా ఉండొచ్చా అని అడిగితే అడగనివ్వండి. ఎందుకు? నేను ఇట్లా ఉంటాను, దేవుడి ఇష్టం. ఆమేన్. ఇంగ్లీష్లో ఏమంటాడు? సో దట్ యు మే ఎంజాయ్ అంటాడు. ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఎలా చేస్తారు? సుఖం అనే పదానికి ఇంగ్లీష్లో మాడిన మాట ఎంజాయ్ అంటాడు. ఎంజాయ్ ఎలా చేస్తారు చెప్పండి? ఎంజాయ్ మొహం సీరియస్గా పెట్టుకొని కూర్చుంటే ఎంజాయ్? అది మొహం సీరియస్గా పెట్టుకొని కూర్చున్నాడు చూపించారు, ఆడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు అంటారు ఎవరన్నా? మరి ఎంజాయ్ చేస్తున్నాడని ఎవరిని అంటారు? సంతోషముగా ఉన్నవాడిని. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంట? సుఖముగా అనుభవించుటకు ఎన్నిటిని ఇస్తాడంట? చదువుతారా? సుఖముగా అనుభవించుటకు కొన్నిటిని మళ్ళా సుఖముగా అనుభవించుటకు సమస్తమును. ఆ సమస్తము అనండి అందరూ ఒకసారి. సమస్తము అనండి. సమస్తము కావాలా? కొద్ది కావాలా? సమస్తములు ఏమున్నాయి? ఆరోగ్యం ఉందా? ఐశ్వర్యం ఉందా? ధనాగణతలు ఉన్నాయా? జీవం ఉందా? అభిషేకం ఉందా? అన్నీ. ఇది మాత్రమే కాదు, ఆ ధనం మాత్రమే కాదు. ధనము మన దగ్గర ఉండొచ్చు, కానీ ధనం దగ్గర మనం ఉండకూడదు. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు
దేవుడు ఎవరికి ఇస్తాడంటే ఎవరి దృష్టి ఆయన మీద ఉంటుందో వాళ్ళకి ఇస్తాడు ఆయన. ఎందుకు ఇచ్చినా కానీ వాడు దాన్ని తన స్వార్థానికి వాడుకోడు కాబట్టి. హల్లెలూయా. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఎట్లా ఇస్తాడు? ఆ సమస్తాన్ని కూడా ఎలా ఇస్తాడు? మళ్ళీ ఆ సమస్తాన్ని కూడా కొద్ది కొద్దిగా కాదు, ధారాళముగా. ధారాళముగా అంటే ఎట్లా? ఆయన ధారాళముగా ఇచ్చే తండ్రి. యాకోబు కూడా ఏమంటాడు? యాకోబు 1వ అధ్యాయంలో, మీలో ఎవడికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలవాడు దేవుని అడుగవలెను, దేవుడు ఎవరిని గద్దెంపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. ఎట్లా ఇస్తాడు ఆయన? ధారాళముగా ఇస్తాడు జ్ఞానాన్ని. ఇక్కడ కూడా సమస్తాన్ని ఎలా ఇస్తాడు? సమస్తాన్ని ధారాళముగా. అందరూ ధారాళముగా అని చెప్పండి గట్టిగా. ధారాళముగా చెబుతారా? ధారాళంగా కావాలా, కొద్ది కొద్దిగా కావాలా? ధారాళంగా కావాలంటే చెప్పండి, నాకు ధారాళంగా ఇస్తాడు దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. ధారాళంగా ఇస్తాడు. ధారాళంగా అంటే ఇంక అందులో తక్కువ ఉండదు. ఇప్పుడు మనం ఎవరినైనా అప్పడిగితే, ఒకవేళ అడిగామే అనుకోండి, ఎట్లాగా కొంచెం కష్టంగా ఉంది ఈ నెల అంటే 100 రూపాయలు ఇవ్వని అడిగితే, ఉదాహరణకి చెప్తున్నా, 70 రూపాయలు ఇచ్చి నాకు కూడా కష్టంగా ఉంది 30 రూపాయలు తగ్గినాయి ఎట్లా కొట్ల సర్దుకో అంటారు ఉదాహరణకి. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు 1000 రూపాయలు కావాలంటే 700 చేతిలో పెట్టి, ఈ నెల కొంచెం కష్టంగా ఉంది అంటాడు ఆయన? కష్టంగా ఉంటుందా దేవుడికి? ఈ నెల కొంచెం క్రిటికల్గా ఉంది, నీది మాత్రమే కాదు రిక్వెస్ట్, చాలామంది వచ్చారు ఈ నెల నా దగ్గర ప్రార్థన చేశారు డబ్బు కోసం, చాలామంది కష్ట పరిస్థితుల్లో ఉన్నారు, అందరికి ఇచ్చేసా, కొరత ఉంది నా దగ్గర అంటాడు ఆయన? ఆయన ఎట్లా ఇస్తాడు తెలుసా? ఆయన మీరు అడిగిన దాన్ని ధారాళంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే అడిగిన దానికంటే ఎక్కువే. ఎఫెసీ 3:20 ఏమంటాడు? చదువుతారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే, అంటే అడిగేది ఊహించేది వేరు. అడిగేటప్పుడు మరీ దేవుడు నన్ను ఏమనుకుంటాడు అని చెప్పి కొద్దిగా అడుగుతారు. ఏమడుగుతారు? ఇప్పుడు మీకు ఒక అవసరత ఉంటే దేవుడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో, అనుకుంటాడేమో అని చెప్పి కొద్దిగా అడుగుతారు. కానీ ఊహించడం మాత్రం ఎంత ఊహిస్తారు అడిగేటప్పుడే? అరే ఇంత అడిగితే బాగుంటుంది కదా, కొద్దిగా తక్కువ అడుగుతున్నా అని అనుకుంటారు కదా. కానీ దేవుడు ఏంటంట, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే, మనము ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. హల్లెలూయా. మనం ఏంటంట, అడిగేటప్పుడు కొద్దిగా అడుగుతాం, ఎక్కువ అడిగితే బాగోదేమో దేవుడి దగ్గర, కానీ ఎక్కువ ఊహిస్తాం, ఇంత అడిగితే బాగుండేది కదా అని. కానీ దేవుడు ఏంటంట, అడిగింది కాదు, ఊహించింది కాదు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. హల్లెలూయా. ఆయన అడగాలి, ఏది మనము అడగాలనిపిస్తే అది అడగాలి, మనము సందేహపడరాదు. ఆమేన్. యేసు ప్రభు నీళ్ళ మీద వచ్చినప్పుడు నీటి మీద ఎంతమంది నడిచారు? ఎంతమంది నడిచారు? ఒక్కళ్ళే. ఆ ఒక్కళ్ళే ఎందుకు నడిచారు? మిగతా వాళ్ళు ఎందుకు నడవలేదు? ఆ ఒక్కళ్ళే అడిగారు, మిగతా వాళ్ళు అడగల. మిగతా వాళ్ళు లాజిక్తో ఆలోచించారు, కానీ పేతురు నేను ఆయన చేసిందే నేను చేయాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అసలు మనిషికి నీటి మీద నడవటం సాధ్యమేనా అని ఒక పండితులు కూర్చొని ఆలోచించినట్టు ఆలోచించారు మిగతా వాళ్ళు. అసలు అవుతుందా ఇది? నీటి మీద నడుస్తాడా మనిషి? మీరు చెప్పండి, నీటి మీద మనిషి నడుస్తాడా? నడుస్తాడు. ఎందుకు? ఎప్పుడు నడుస్తాడు? విశ్వాసంతో యేసుని అడిగినప్పుడు. హల్లెలూయా. పేతురు అడిగాడు, నేను నడుస్తా అని అడిగాడు కాబట్టి ఆయన ఒక్కడే నడిచాడు. ఆమేన్. అసలు ఎవరైనా సూర్యుడిని చూసి ఆగు అంటారా? వినటానికి ఎలా ఉంది? సూర్యుడిని ఆగిపో, చంద్రుడిని ఆగిపో, భూమి ఆగిపో అంటే ఏమంటారు? వాళ్ళని పిచ్చోడు అనరు. కానీ యెహోషువ ఏమన్నాడంట? ఏమన్నాడు? యుద్ధం చేస్తుంటే యుద్ధంలో ఒక నీతి ఉంటుంది. ఏముంటుంది? చీకటి పడిన తర్వాత యుద్ధము చేయరాదు, యుద్ధము చేయకూడదు. ఏం చేయాలి? ఎవరి దండులోకి వాళ్ళు, ఎవరి క్యాంపులోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. మళ్ళీ తెల్లవారి మళ్ళీ వచ్చి
యుద్ధం చేయాలి. ఆయన అన్నాడు, ఏమన్నాడు? సూర్యుడిని ఆగు అన్నాడు. హల్లెలూయా. ఎవరైనా అంటారా సూర్యుడిని ఆగు అంటారు ఎవరన్నా? మరి ఎందుకు అన్నాడు? దేవుణ్ణి లిమిట్ చేయలేదు ఆయన. హల్లెలూయా. మనం కూడా అడిగేటప్పుడు దేవుణ్ణి లిమిట్ చేయకూడదు. ఆమేన్. మీకు కావాల్సిన దానికంటే ఎక్కువే అడగండి ఆయన్ని. ఆమేన్. హల్లెలూయా. ఈ నెల 10,000 అవసరమైతే 20,000 అడగండి ఆయన్ని. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎట్లా ఇచ్చే తండ్రి? ధారాళముగా ఇచ్చే తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా వస్తుందో తెలియదు, కానీ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎటు నుంచైనా ద్వారము తెరవబడవచ్చు. హల్లెలూయా. మనకు తెలియదు. ఆమేన్. కాబట్టి అండి, ఒకసారి మళ్ళీ చదవండి. సుఖముగా అనుభవించుటకు 6:17 సమస్తమును ధారాళముగా అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇదంతా ఎక్కడ మొదలైంది? మనము చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ, చాలామంది ఎట్లాగా అంటే దేవుడి దగ్గర నుంచి ఏదో సంపాదించాలని వెళ్తారు, దేవుణ్ణి వెతుకుతారు, కానీ దేవుని జ్ఞానం ఏంటి? ఆయన్ని కనుగొనలేరు. అంటే ఇది హైడ్ అండ్ సీక్ గేమ్ అనమాట. హైడ్ అండ్ సీక్ గేమ్ అంటే చిన్నపిల్లలప్పుడు ఒక ఆట ఆడతారు, దాగుడు మూతలు ఆట ఆడతారు కదా. దాగుడు మూత ఆట అంటే పట్టుకోవాలని అనుకుంటే దొరకడు, ఆయనకు ఆయనే వచ్చి నేనే దేవుణ్ణి అంటాడు. నమ్మితే ఓకే, నువ్వు పట్టుకోవాలి అనుకున్నంతసేపు ఆయన దొరకండి నీకు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు, మరలా చెప్తాను చూడండి. 1:21 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21లో నేను చెప్తాను వినండి. ఏమంటాడంటే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు అది దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే ఏంటి? పట్టుకోవాలనుకున్నంతసేపు ఆయన కనపడ్డు, దొరకడు. ఆయనే వచ్చి ఒకరిని పంపించి సువార్త ప్రకటిస్తాడు. ఆ ప్రకటించినప్పుడు దాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని రక్షించటానికి దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకు మరణించాడు, ఆయన సిలువలో తిరిగి లేచాడు, పునరుద్ధరణయ్యాడని వీధిలోకి వెళ్ళి చెప్తే నమ్మటం కష్టం జనానికి. వెర్రితనం, అది వెర్రితనం అంటారు. కానీ అది కూడా నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రక్షించటానికి ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అలాగే ఏమంటాడు కిందకు వస్తే, యూదులు సూచక క్రియలు వెదుగుచున్నారు. ఆ వచనాన్ని చదవండి. 23 ఆ వచనం ఎన్నో వచనం? 22 చదవండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు అంటే ఏంటి? అందరూ ఒకేలాగా ఉండరు. ఇందాక మనం చెప్పినట్టు యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ ఎలా వచ్చారు? అందరూ అద్భుతాల కోసమే వచ్చారా? రాలా. చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అద్భుతాల కోసం వచ్చారు అంటారు, కానీ అట్లా రాలా. వినటానికి వచ్చారని కూడా ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. ఆయన చెప్పే మాటలు వినటానికి వచ్చారు, ఆయన బోధ వినటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన అద్భుతాలు పొందుకోవటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏం కనపడింది మనకి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువుతారా? ఆయన ఒకసారి అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతం చేస్తే వీళ్ళేంట్రా అంటే, ఇక్కడ 6వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి, 1వ వచనం నుంచి నేనే చదువుతాను వినండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూచి జనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఫిలిప్పును అడిగాడు. ఎందుకు అడిగాడు? యేసుప్రభుకి తెలియదా ఎక్కడి నుంచి తేవాలో? కానీ టెస్ట్ అన్నమాట, శోధన. శోధన అంటే పీడించే శోధన కాదు. ఇదేంటిది అసలు? ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటనేది ఫిలిప్పుని అడిగితే, ఫిలిప్ ఏమంటాడంటే, ఏమి చేయనై ఉండినో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. అంటే యేసుప్రభుకి ఏం తెలుసు? వచ్చిన వాళ్ళందరికీ రొట్టెలు ఎలా పెట్టాలో తెలుసు, కానీ అడిగాడు. అందుకు ఫిలిప్పు చదవండి.
చూడండి ఇక్కడ. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకుంటే 200 దేనారములు. 200 దేనారాలు అంటే ఎంతంట? ఇంచుమించు ₹10, అంటే ₹100. అంటే 200 దేనారాలు అంటే ₹100, అంటే ₹100 అవుతుంది. అంటే ఆ రోజుల్లో హల్లెలూయా 200 దేనారాలు అవుతాయి, రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. అంటే ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్ది ఏంటంటే ద మైండ్ ఆఫ్ స్కార్సిటీ అంటే ఏంటంటే కొరత. ఫిలిప్ దేన్ని చూస్తున్నాడు? కొరతను చూస్తున్నాడు. తర్వాత ఆంద్రేయ వచ్చేయమంటాడంటే, సీమోను పేతురుని ఆంద్రేయ, ఇక్కడ ఉన్న చిన్నవాణి యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రము అని ఆయనతో అనగా. అంటే ఫిలిప్ ఏం చూశాడు? కొరతను చూశాడు. ఆంద్రేయ ఏం చూస్తున్నాడు? చెప్పేదేనండి. ఆంద్రేయ అనేమో కొరతను చూస్తున్నాడు. ఓకే, కొరత అంటే ఉండటానికి ఉన్నాయి కానీ సరిపోవు. కానీ ఫిలిప్ ఏం చూస్తున్నాడు అంటే కొరత కాదు, ఇందాక కొరత అని చెప్పా. ఫిలిప్ దేన్ని చూస్తున్నాడంటే ఆయన డబ్బును చూస్తున్నాడు. దేన్ని? డబ్బు. అంటే ఏంటి? డబ్బు లేదు, లేమి ఉంది అని చూస్తున్నాడు. ఆంద్రేయనేమో ఉన్నది కానీ సరిపోదు. 5 రొట్టెలు తీసుకొచ్చి 5,000 మందికి ఎవరైనా పెడతారా? 5,000 మంది మరలా ఏంటి? పురుషులే. 5,000 మంది అంటారే కానీ 5,000 మంది ఏంటి? పురుషులే. పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉంటారా? ఉంటారు. మరి చిన్నపిల్లలకు ఆకలేసిదిగా, వాళ్ళు కూడా తినాలిగా, వాళ్ళకేంటి మరి? అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? దాదాపు 20,000 మంది అని ఉండరు కనీసం. మరి అంతమందికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? 5 రొట్టెలు సరిపోద్ది 20,000 మందికి? చాలు. అందుకే వాళ్ళని పరీక్షించి ఆయన ఏం చేస్తాడు? వాళ్ళకి కూర్చోమని చెప్పి ఆయన తండ్రికి ప్రార్థించి అందరికీ పంచుతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అద్భుతం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్తాడు. సముద్రం దాటి నది ఆ యొక్క అద్దరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్తారు వీళ్ళు. అసలు ఈయన ఎందుకు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి? ఇక్కడ కారణం చూస్తే 15వ వచనం చదవండి, 14 నుంచి చదవండి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొండ్రి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. వీళ్ళు వచ్చి ఏం చేయబోతున్నారంట? రాజుగా. ఎందుకు రాజుగా యేసు ప్రభు? ఇంకా రోజు ఆయన ఏం చేస్తాడు? ఒక 2 రొట్టెలు తీసుకెళ్తే ఊరు మొత్తం మంచుతాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? రాజు. ఇప్పుడు ఆయన రాజు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడున్న రాజు ఏం చేయాలా? ఆ రాజు కింద పని చేయాలా? ఏం చేయాలా? పని చేయాలా. అంటే పని చేయటానికి బద్ధకమై వీళ్ళకి ఆయన్నే రాజుగా చేస్తే, రోజుకో రొట్టె ముక్క ఆయనకి ఇస్తే ఒక 2-3 ఊర్లు భోజనం పెడతాడు ఆయన. ఏం చేస్తాడు? 2-3 ఊర్లకి భోజనం. రోజు ఒక రొట్టె ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం. పని చేసే పని ఉండదే కదా, తినటానికే కదా పని అంతా. అందుకని ఏం చేయాలి? పట్టుకొని రాజుగా చేయబోయారు. రాజుగా చేయబోతే, నేను వచ్చింది ఇట్లా రాజుని అవటానికి కాదు నేను అని చెప్పి ఆయన ఏం చేశాడంట? అక్కడి నుంచి వెళ్ళిపోయి వీళ్ళేం చేశారు? సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరిని ఉన్న కపెర్నహూముకు పోవచ్చుండిరి. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక యేసు ప్రభు సముద్రం మీద నడిచి రావటం ఇవన్నీ జరుగుతాయి. మరునాడు 22వ వచనం, సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ ఏదీ లేదు. యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రం వెళ్ళినని తెలుసుకొని, అయితే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోట దగ్గరనున్న తిబెరయ వేరే చిన్న దోణులు వచ్చును. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వెళ్ళిరు. ఎందుకు వెతుకుతున్నారు ఈయన్ని? చూడండి, సముద్రపు అద్దరికి ఆయన కనుగొని బోధ కూడా వెళ్ళిపోయారు. సముద్రం దాటి వెళ్ళిపోయారు. సముద్రం అంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న దాన్ని దాటి వెళ్ళిపోయి
నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని ఆయన అడుగుగా, చూడండి వీళ్ళు వెళ్ళి ఏంటి, నువ్వెప్పుడు వచ్చావు అంటే వీళ్ళకి అకౌంటబుల్ యేసుప్రభు ఏమన్నా? ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా? ఏదో ఆకలిగా ఉందని రొట్టెలు పెడితే ఈ సతాయింపు ఏంటి యేసుప్రభుకి? వెళ్ళి నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని ఆయన అడిగితే ఆయన ఒక మాట అంటాడు, మీరు సూచనలను చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు ఎందుకు ఎదుగుతున్నారంట? ఫుడ్. దేనికి? తిండి. ఈయన భోజనం పెడుతున్నాడు, ఇక పని చేసే పని కూడా ఉండదు. ఈయన రాజుగా చేసుకుందాం, ఇంకా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం వెనక. హల్లెలూయా. పొరపాటున ఒక రొట్టె ముక్క దొరికినా దాన్ని ఏం చేస్తాడు? 1000 మందికైనా పంచుతాడు. అట్లాగేంటి, కొంతమంది తినటానికి, కొంతమంది ఏమో అద్భుతం కోసం, కొంతమంది ఏమో స్వస్థత కోసం, కొంతమంది ఆయన మాటలు వినటానికి ఇట్లా వచ్చారు. అట్లాగే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే ఏమవుతుంది, యూదులు సూచక క్రియలు వెదుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమునకు వెదుగుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. అంటే ఎవరు చేదడిగినా నా మెసేజ్ మాత్రం మారదు. హల్లెలూయా. సిలువ వేయబడిన యేసుని చెప్తాను. ఎందుకంటే ఆయనే సూచక్రియ, ఆయనే అద్భుతం, ఆయనే దేవుని జ్ఞానము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. హల్లెలూయా. మన మధ్య నివసించెను. కాబట్టి కృప ఉంది, సత్యము ఉంది, ఈ రెండు కలగలిసిన సంపూర్ణత కూడా ఆయనలోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపని తీసుకొని వచ్చాడు, సత్యాన్ని తీసుకొని వచ్చాడు, ఆ రెండింటిని సంపూర్ణంగా సమపాలల్లో మన ముందుకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే మన జీవితాల్ని మారిపోయేంత ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ మనం ఎలా ఉన్నా ప్రేమిస్తుంది, కానీ మనం ఎలా ఉన్నామో అలా ఉంచదు. ఆయన కృప మనం ఎంత పాపులమైనా మనల్ని క్షమిస్తుంది, కానీ ఆయన కృప మనల్ని ఎలా ఉన్నామో అలా ఉంచదు. ఆమేన్. మన పాపము దేవుని కృపని ఆపలేదు. మనం ఎంత పాపం చేసినా, ఈరోజు రేపు చేసినా ఆయన కృప ఉంటూనే ఉంటుంది, కానీ దేవుని కృప పాపాన్ని ఆపుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప అలాంటిది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జీసస్ ఈజ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. అంటే కృప ఉంది, అలాగే సత్యము కూడా ఉంది. సత్యము కూడా ఉంది. కృపని సత్యాన్ని సమపాలలో సంపూర్ణముగా తీసుకొని వచ్చిన దేవుడు మన యేసయ్య. ఆమేన్.